పటాన్చెరు రుద్రారం గీతం యూనివర్సిటీకి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విద్యుత్ బకాయిలపై టీజీఎస్ పీడీసీఎల్ గీతం వర్సిటీకి నోటీసులు ఇచ్చింది. విద్యుత్ శాఖ నోటీసులను సవాల్ చేస్తూ గీతం వర్సిటీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన జస్టిస్ నగేష్ గీతం యూనివర్సిటీ ఏళ్ల ధరపడి కరెంటు బిల్లు కట్టకుండా ఉండడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దాదాపు 118 కోట్ల బకాయి ఉండడంపై విద్యుత్ శాఖ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. (2008) నుండి 17 ఏళ్లుగా కరెంటు బిల్లు ఎందుకు కట్టలేదని హైకోర్టు నిలదీసింది. ఇన్ని రోజులు ఏ ప్రత్యేక కేటగిరీతో వెసులుబాటు ఇచ్చారని విద్యుత్ శాఖ అధికారులను ప్రశ్నించింది. హైకోర్టు 1000 బకాయి ఉంటేనే ఫీజులు తీసేసి లైన్ కట్ చేసే అధికారులు 118 కోట్ల బకాయిలుంటే ఏం చేస్తున్నారని అధికారులను హైకోర్టు నిలదీసింది. సూపరింటెండెంట్ ఇంజనీర్ తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. పటాన్చెరు రుద్రారం గీతం యూనివర్సిటీకి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విద్యుత్ బకాయిలపై టీజీఎస్ పీడీసీఎల్ గీతం వర్సిటీకి నోటీసులు ఇచ్చింది. విద్యుత్ శాఖ నోటీసులను సవాల్ చేస్తూ గీతం వర్సిటీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు లైవ్ ద్వారా. కుమార్, జనరల్గా ఒక నెల ఏదైనా పెండింగ్ ఉంటేనే కరెంట్ బిల్లులు ఫీజులు తీసేస్తారు అధికారులు. అలాంటిది ఇప్పుడు 118 కోట్ల బకాయిలు దాదాపు 2008వ సంవత్సరం నుంచి కూడా హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఎందుకు మీరు ఈ వెసులుబాటు ఇచ్చారని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. మీ దగ్గరున్న వివరాలేంటి? థ్యాంక్ యూ చందు. పటాన్చెరు మండలంలోని ఏదైతే గీతం యూనివర్సిటీ ఇప్పటి వరకు కూడా సుమారు 118.13 కోట్ల రూపాయలు విద్యుత్ బకాయి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు సంగారెడ్డి సర్కిల్కి సంబంధించి సూపరింటెండెంట్ ఇంజనీర్ ఏదైతే సెప్టెంబర్ నెలలోని గీతం యూనివర్సిటీకి ఒక నోటీస్ అయితే జారీ చేశారు. ముఖ్యంగా విద్యుత్ బకాయిలపై క్లారిటీ ఇవ్వాలంటూ కూడా దానికి సంబంధించిన అమౌంట్ మొత్తం పే చేయాలంటూ కూడా ఏదైతే ఒక నోటీస్ అయితే జారీ చేశారు. అయితే ఈ నోటీస్ ఆధారంగా దాన్ని సవాల్ చేస్తూ కూడా గీతం యూనివర్సిటీ యాజమాన్యం కూడా హైకోర్టును అయితే అప్రోచ్ అయింది. ముఖ్యంగా హైకోర్టులో దీనికి సంబంధించి సవాల్ చేస్తూ కూడా పిటిషన్ అయితే దాఖలు చేశారు. దీనికి సంబంధించి నిన్న ఏదైతే దీనికి సంబంధించి విచారణ అయితే కొనసాగింది. ముఖ్యంగా ఈ విచారణ సమయంలోని హైకోర్టు ఇటు విద్యుత్ అధికారులపై సీరియస్ అయినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా 118.13 కోట్ల రూపాయలు పెండింగ్ ఎలా ఉన్ననే దానిపై కూడా ప్రశ్నించింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే 2008-9 సంవత్సరం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా గీతం యూనివర్సిటీ విద్యుత్ బకాయిలు అయితే చెల్లించలేదు. అలాగే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే హైకోర్టు కూడా సీరియస్ అయింది. ముఖ్యంగా సామాన్యుడు తన ఇంటి కరెంటు బిల్లు ఒకవేళ కట్టకపోతే ఒక నెల రోజులోనే ఏదైతే ఈ సర్వీస్ అయితే ఆపేస్తారు, అలాగే వాళ్ళకి నోటీసులు జారీ చేస్తారు, అలాగే ఫైన్ కూడా వేస్తారు. అయితే ఇటు గీతం యూనివర్సిటీకి సంబంధించి ఎందుకు వెలుసుబాటు ఇచ్చారనే దానిపై కూడా చాలా సీరియస్ అయింది. ముఖ్యంగా దీనికి సంబంధించి అంటే విద్యుత్ అధికారులపై కూడా ఇటు హైకోర్టు అయితే సీరియస్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో
చూసినట్టయితే ఇటు సామాన్యులు ఎవరైనా సరే కరెంటు బిల్లు కట్టకపోతే కేవలం 1 నెల లేదంటే 2 నెలలు ఎక్కువైతే చూస్తారు, ఆ తర్వాత వెంటనే ఫ్యూజ్ కట్ చేస్తారు, అలాగే వాళ్ళకి పెనాల్టీ వేస్తారు, అలాగే వాళ్ళకి నోటీసులు జారీ చేస్తారు. ఇమీడియట్గా ఈ అమౌంట్ చెల్లించాలంటే సుమారు 200 నుంచి 500, 1000 రూపాయలు మాత్రమే అవి ఉంటాయి. కానీ ఇటు గీతం యూనివర్సిటీ 2008 నుంచి 9 సంవత్సరం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా 118.13 కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలు చెల్లించకపోతే వాళ్ళకి ఎందుకు వెలుసుబాటు ఇచ్చారనే దానిపై చాలా సీరియస్ అయినట్లయితే తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా ఇటు విద్యుత్ అధికారుల తరపున న్యాయవాది కూడా అంటే ఇప్పుడు సూపరింటెండెంట్ ఇంజనీర్ 2020లో కూడా ఇదే తరహాలో నోటీసులు జారీ చేస్తే దాన్ని సవాల్ చేస్తూ కూడా గీతం యూనివర్సిటీ అంతకుముందు కూడా హైకోర్టును అయితే ఆశ్రయించింది. ముఖ్యంగా స్టే వెలువడంతో కూడా దానికి సంబంధించి ఏదైతే ఆ పిటిషన్ కూడా వాపస్ అయితే తీసుకుంది. అయితే ఈసారి సెప్టెంబర్ 2025లో కూడా గీతం యూనివర్సిటీకి ఇదే తరహాలోని సూపరింటెండెంట్ ఇంజనీర్ కూడా ఏదైతే దీనికి సంబంధించి నోటీస్ అయితే జారీ చేశారో అయితే దానికి మరొకసారి హైకోర్టును అయితే గీతం యూనివర్సిటీ అప్రోచ్ అయింది. ముఖ్యంగా ఏకపక్షంగా చట్టవిరుద్ధంగా తమకు నోటీసులు జారీ చేశారు, ముఖ్యంగా స్టే విధించాలి ఈ నోటీస్పై అంటూ కూడా గీతం యూనివర్సిటీ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో నిన్న వేడిగా దీనికి సంబంధించి హైకోర్టులో కూడా చర్చలు అయితే కొనసాగాయి. అయితే తదుపరి విచారణ ఈ నెల 22కి అయితే వాయిదా వేసింది. అయితే ముఖ్యంగా హైకోర్టు కూడా సూపరింటెండెంట్ ఇంజనీర్ అంటే సంగారెడ్డి సర్కిల్కి సంబంధించిన ఎస్సీ ముఖ్యంగా ఇటు కోర్టుకు హాజరయ్యి దీనిపై వివరణ ఇవ్వాలంటూ కూడా ఇటు జడ్జి అయితే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 22 వరకు కూడా ఈ కేసు వాపస్ ఏదైతే వాయిదా అయితే వేశారో ఆ రోజు ఖచ్చితంగా కోర్టుకు హాజరై దీనిపై వివరణ ఇవ్వాలి. ఎందుకంటే ఒక యూనివర్సిటీకి సంబంధించి ముఖ్యంగా పెద్ద అధికారులు లేదంటే ఎవరైనా అండ చూసుకొని వీళ్ళకి ఇప్పటివరకు కూడా వెలుసుబాటు ఇచ్చారనే దానిపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే 118.13 కోట్లు అంటే మామూలు విషయం కాదు. 2008 నుంచి 9 వరకు కూడా ఇప్పటివరకు కూడా బకాయిలు చెల్లించకపోతే వాళ్ళకి ఎందుకు ఫీజు కట్ చేయలేదు, వాళ్ళకి ఎందుకు సప్లై ఎందుకు ఆపలేదు, ముఖ్యంగా వాళ్ళకి ఏ విధంగా వెలుసుబాటు ఇచ్చారు, ఏ రూల్ ప్రకారం వాళ్ళకి వెలుసుబాటు ఇచ్చారు అనే దానిపై కూడా ఖచ్చితంగా సూపరింటెండెంట్ ఇంజనీర్ ఏదైతే కోర్టులో హాజరయ్యి దానికి సమాధానం ఇవ్వాలంటూ కూడా కోర్టు అయితే నిన్నైతే చెప్పడం జరిగింది. అయితే ఈ కేసు ఈ నెల 22కి అయితే వాయిదా వేయడం జరిగింది. చందు. రైట్, థ్యాంక్ యూ కుమార్.